బీసీల ద్రోహి జగన్ రెడ్డి ఏ విధంగానో చూద్దాం. రాష్ట్రంలో బీసీల గొంతు కోస్తున్న పెత్తందారి జగన్ రెడ్డి బలహీన వర్గాల బతుకుల్ని ఛిద్రం చేసి ఉద్ధరించినట్లు ప్రచారమా? చంద్రబాబు సొంత కాళ్లపై నిలబెట్టే సంక్షేమ పథకాలు అమలు చేస్తే బీసీల ద్రోహి జగన్ రెడ్డి కాళ్లు విరిచి కట్టుకట్టాడు. 75,000 కోట్ల రూపాయల బీసీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించిన జగన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్, చంద్రన్న 34% రిజర్వేషన్లు అమలు చేస్తే జగన్ రెడ్డి 24%కి కుదించి 16,800 రాజ్యాంగబద్ధ పదవులను బీసీలకు దూరం చేశాడు. టీడీపీ హయాంలో కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా 4 లక్షల మందికి 3,700 కోట్ల రూపాయలు రుణాలుగా ఇస్తే 56 కార్పొరేషన్లు పెట్టిన జగన్ రెడ్డి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. చంద్రబాబు బీసీలకు భూములు కొనుగోలు చేసి అందిస్తే జగన్ రెడ్డి బీసీల నుండి 8,000 ఎకరాల అసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కున్నాడు. చంద్రబాబు 5,000 మందికి విదేశీ విద్య, 1,50,000 మందికి స్టడీ సర్కిల్స్ ద్వారా శిక్షణ, 2,13,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడు. 70 మంది బీసీలను హత్య చేసిన జగన్ రెడ్డి 800 మందిపై తప్పుడు కేసులు, 3,000 మందిపై దాడులకు పాల్పడ్డాడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి 600 కిలోమీటర్లు తిప్పి అనేక అవస్థల పాలు చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై సంబంధం లేని హత్య కేసు పెట్టి జైలులో ఉంచారు. పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడిపై తహసీల్దార్ కార్యాలయంలో ఫోటో తొలగించాడని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టించి జగన్ వేధించాడు. మాజీ విష్ కూన రవికుమార్పై తప్పుడు కేసులు పెట్టాడు. మాజీ శాసనసభ్యులు ధూళ్లిపాళ్ల నరేంద్రపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీమతి పంచుమర్తి అనురాధ, గౌతు శిరీష, ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాసరావులపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. బీసీల కోసం చంద్రన్న ప్రవేశపెట్టిన ఆదరణ కార్పొరేషన్ రుణాలు, విదేశీ విద్య, పెళ్లి కానుకలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్టడీ సర్కిల్, బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, చంద్రన్న పథకాలు, మత్స్యకారులకు చెరువులు, బోట్లు మరమ్మతులకు సహాయం, రజకులకు వాషింగ్ మిషన్ల పంపిణీ, మహిళలకు పారిశ్రామిక రాయితీలు, చేనేత కార్మికులకు రాయితీలు, నూలు రంగుల రసాయనాలు సబ్సిడీ ధరలకు అందించి వారిని ఆదుకోవడం జరిగింది. నేత కార్మికులకు శిక్షణ ఇచ్చే మౌలిక సదుపాయాలు కల్పించాం. చేనేత కార్మికులకు సబ్సిడీలు, కొత్త మగ్గాల ఏర్పాటు, క్రెడిట్ కార్డ్ స్కీములు, ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు, గీత కార్మికుల సొసైటీలో ఆర్థిక సాయం, గీత తాటి చెట్ల పెంపకానికి ప్రోత్సాహం, గొర్రెలు మేకలు పెంపకానికి ప్రోత్సాహం వంటి సంక్షేమ పథకాలు చంద్రన్న ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి బీసీలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా రద్దు చేసి బీసీలకు తీరని అన్యాయం చేశాడు. 13 బీసీ భవనాలు, 1,187 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు నిలిపివేసిన బీసీ ద్రోహి జగన్ రెడ్డి ఏపీ ఐఐసి, టీటీడీ, ఆర్టీసీ వంటి రాష్ట్ర స్థాయిలో ప్రముఖ సంస్థలకు చైర్మన్లుగా చంద్రన్న హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉంటే ఇప్పుడు అన్నింటినీ సొంత వారితో నింపుకున్నాడు. బీసీ పారిశ్రామికవేత్త జింకా వెంకట నరసయ్యను హత్య చేసి ఎన వెరైటీస్ గనిని దురాక్రమణ చేసిన తర్వాత వైఎస్ కుటుంబం వైభోగం ప్రారంభమైంది. ఇక విద్య విషయానికొస్తే చంద్రబాబు 1998లోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెడితే జగన్ రెడ్డి వాటిని రద్దు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాడు. చంద్రబాబు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి వాటిని కాస్త నిర్వీర్యం చేశాడు. చంద్రబాబు ఎయిడెడ్ స్కూల్స్ ప్రోత్సహిస్తే జగన్ రెడ్డి వాటి ఆస్తుల్ని కబ్జా చేస్తున్నాడు. చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలలు సదుపాయాలు కల్పిస్తే జగన్ రెడ్డి విలీనం పేరుతో దగా చేస్తున్నాడు. చంద్రబాబు స్టడీ సర్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి వాటిని కాస్త రద్దు చేశాడు. పేదలు చదువుకుంటే తన ఆటలు సాగమని వారికి చదువులను దూరం చేశాడు. ఉద్యోగం, ఉపాధి గురించి చూద్దాం. మెరుగైన ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విద్యోన్నతి శిక్షణ ఇస్తే జగన్ రెడ్డి రద్దు చేశాడు. స్కిల్ డెవలప్మెంట్ రద్దు చేసి ఉద్యోగాలు లేకుండా జగన్ రెడ్డి నాశనం చేశాడు. కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా చంద్రబాబు రుణాలిస్తే జగన్ రెడ్డి రద్దు చేశాడు. చంద్రబాబు పారిశ్రామిక రాయితీలిస్తే జగన్ రెడ్డి నిలిపేశాడు. చంద్రబాబు ఇన్నోవా కార్లు, జేసీబీలు ఇచ్చి సొంత కాళ్లపై నిలబెడితే జగన్ రెడ్డి చిల్లరేసి రాష్ట్ర ప్రజల్ని బిచ్చగాళ్లను చేశాడు. ఇక సామాజిక ప్రోత్సాహం అంశం గురించి చూద్దాం. సామాజికంగా బడుగు బలహీన వర్గాలు ఎదిగినప్పుడే అసలైన స్వాతంత్రమని చంద్రబాబు నమ్మారు. అన్న క్యాంటీన్లు పెట్టి పేద, బడుగు, బలహీన వర్గాల ఆకలి తీరిస్తే జగన్ రెడ్డి వచ్చి వాటిని కాస్త రద్దు చేశాడు. చంద్రబాబు పెళ్లి కానుకలు, పండుగ కానుకలు అందిస్తే జగన్ రెడ్డి రద్దు చేశాడు. పేదలకు చంద్రబాబు భూమి కొనుగోలు చేసి అందిస్తే జగన్ రెడ్డి 14,000 ఎకరాలు లాక్కున్నాడు. చంద్రబాబు పేదలకు ఇళ్లు కట్టించి అందిస్తే జగన్ రెడ్డి ఇళ్ల పట్టాలు, ఓటీఎస్ పేరుతో పేదల్ని దోచుకున్నాడు. చంద్రబాబు చంద్రన్న భీమా అందిస్తే జగన్ రెడ్డి రద్దు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.
సలహాదారులుగా యూనివర్సిటీ వీసీలుగా చంద్రబాబు బడుగు బలహీన వర్గాలకు ఇస్తే, ప్రస్తుతం మొత్తం పదవుల్లో సొంత వర్గాన్ని నియమించుకుని సామాజిక న్యాయానికి జగన్ రెడ్డి సమాధి కట్టాడు. సామాజికంగా ఎదిగేందుకు ఉండే అవకాశాలన్నింటినీ రద్దు చేసి సామాజిక న్యాయ యాత్ర. చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకుని వారిని సామాజికంగా వృద్ధిలోకి తెచ్చేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు. జగన్ రెడ్డి వాటన్నింటినీ రద్దు చేశాడు. రాజకీయంగా ప్రోత్సాహం గురించి చూద్దాం. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం తర్వాతనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అధిక అవకాశాలొచ్చాయి. బీసీలకు స్థానిక సంస్థల్లో టీడీపీ 34% రిజర్వేషన్లు కల్పిస్తే, జగన్ రెడ్డి 10% కోత కోసి 16,800 రాజ్యాంగబద్ధ పదవులు దూరం చేశాడు. చంద్రబాబు పాలనలో టీటీడీ చైర్మన్ గా బీసీ, ఏపీ ఐఐసీ చైర్మన్ గా బీసీ, ఆర్టీసీ చైర్మన్ గా ఎస్సీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మైనార్టీని నియమిస్తే, ప్రస్తుతం ఆ పదవుల్లో సొంత వారిని నియమించిన జగన్ రెడ్డికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఉందా? జగన్ రెడ్డి రాష్ట్రాన్ని 5 రెడ్లకు సామంతరాజులుగా నియమించి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులందరిపైన పెత్తనం చెలాయిస్తున్నాడు. ఇక ఆర్థికంగా ఎలాంటి ప్రోత్సాహమో చూద్దాం. చంద్రబాబు హయాంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పారిశ్రామిక రాయితీలిచ్చి పారిశ్రామికవేత్తల్ని చేశారు. స్వయం ఉపాధి రుణాలిచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేశారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టే ప్రభుత్వ పనుల్ని బడుగు బలహీన వర్గాలకు అప్పగించి ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించారు. కానీ జగన్ రెడ్డి వచ్చాక ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ సొంత వర్గానికి కట్టబెట్టి బడుగుల్ని అణగదొక్కాడు. రాష్ట్రంలోని ఇసుక మొత్తాన్ని జేపీ వెంచర్స్ కు కట్టబెట్టి కమిషన్లు దండుకున్నాడు. మద్యం కాంట్రాక్టుల్ని విజయసాయిరెడ్డి బంధువులకు చెందిన అదాన్ డిస్టిలరీస్ కి కట్టబెట్టాడు. విద్యుత్ కాంట్రాక్టుల్ని మిథున్ రెడ్డి బినామీ సంస్థలైన ఇండోసోల్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి ఇచ్చాడు. అంబులెన్సులు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లాంటివన్నీ విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీకి చెందిన అరబిందోకి దోచిపెట్టాడు. ఉత్తరాంధ్రలో మైనింగ్ లీజుల్ని వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు కట్టబెట్టాడు. వేలు లక్షల కోట్ల కాంట్రాక్టులన్నీ సొంత వారికి కట్టబెట్టి పన్నుల్లో 50% రిజర్వేషన్ హామీని తుంగలో తొక్కి బడుగు బలహీన వర్గాలను అణగదొక్కాడు. గ్రామ స్థాయిలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా బడుగు బలహీన వర్గాల వారిని వేధిస్తున్నాడు. ఇదేనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆదుకోవడం? ఇదేనా బడుగు బలహీన వర్గాలను ఉద్ధరించడం? ఇక బీసీలపై దాడులు, హత్యలు, దౌర్జన్యాల గురించి చూద్దాం. చంద్రబాబుకు మద్దతుగా ఉత్తరాంధ్ర నుండి బీసీలు సైకిల్ యాత్ర చేపడితే పుంగనూరులో వారిపై దాడి చేశారు. బట్టలు విప్పి అవస్థలకు గురి చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో బీసీ వర్గానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ హత్య, విజయవాడలో ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడిపై దాడి చేసింది వైసీపీ నేతలు కాదా? ఇది వారిని సామాజికంగా అణిచివేయడం కాదా? బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామ పంచాయతీ పరిధిలోని ఉప్పలవారిపాలెంలో తన అక్కని వేధిస్తున్న వారిని నిలదీసినందుకు ఉప్పల అమర్నాథ్ అనే బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడం జరిగింది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ఉద్దవోలు గ్రామానికి చెందిన కృష్ణ అనే మాస్టార్ని రాజకీయ కక్షతో అధికార పార్టీ నాయకులు కారుతో ఢీకొట్టి ఇనుప చువ్వలతో కళ్లు పొడిచి రాడ్డుతో తలపై మోది కిరాతకంగా చంపడం జరిగింది. గుంటూరు జిల్లా పల్నాడులో తోట చంద్రయ్యను వైసీపీలో చేరాలని వేధించి జై జగన్ అని నినదించమనగా నిరాకరించి జై టీడీపీ, జై చంద్రబాబు అన్నందుకు నడి రోడ్డుపై గొంతు కోసి హత్య చేయడం జరిగింది. పల్నాడు జిల్లా జంగమేశ్వరపాడులో అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామం నుండి తరిమేసి వివాహం కోసం వచ్చిన కంచెర్ల జల్లయ్యను దారి కాచి రాడ్లతో కొట్టి చంపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన అడ్వకేట్ నందన్ సుబ్బయ్య అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే కక్షతో అతి కిరాతకంగా నరికి చంపారు. ప్రకాశం జిల్లా చినగంజాంలో వైసీపీలో చేరేందుకు నిరాకరించిన పద్మ అనే బీసీ మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు. అవమాన భారంతో ఆమె కాస్త ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాళహస్తిలో నారా లోకేష్ పాదయాత్ర సమయంలో స్థానిక సమస్యలు చెప్పిన పాపానికి గాను రజక వర్గానికి చెందిన మునిరాజమ్మ అనే మహిళను తీవ్రంగా వేధించారు. తన టిఫిన్ షాపును కాస్త ధ్వంసం చేశారు. శ్రీకాళహస్తి దేవాలయంలో సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్న మునిరాజమ్మ భర్తను ఉద్యోగం నుంచి తొలగించారు.